హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని డిమాండ్ డిక్రీజ్ అవుతుంది లేదా ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నది మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మనం లా ఆఫ్ డిమాండ్ గురించి డిస్కస్ చేస్తామండి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. లా ఆఫ్ డిమాండ్. సో ఈ డిమాండ్ అంటే ఏంటి? నార్మల్ ప్యారలెన్స్ మనకి డిమాండ్ అంటే ఏమని వస్తుందండి? డిజైర్ అని వస్తుంది, కోరిక. బట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిమాండ్ అన్నదానికి డిఫరెంట్ డెఫినేషన్ అన్నది ఉంటుందండి. సింపుల్గా మనకి డిజైర్ అన్నది ఒకటే ఉంటే డిమాండ్ క్రియేషన్ అన్నది సరిపోదు. సో దీంట్లో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్లస్ ఈ డిమాండ్ ఇంకా ఏ ఫ్యాక్టర్స్ని తీసుకొని మనం ఎకనామిక్స్లో ఎలాంటి సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, లా ఆఫ్ డిమాండ్, డిజైర్, నార్మల్ ప్యారలెన్స్ ఇది. సో ఇన్ ఎకనామిక్స్, సో మనకి ఒక గూడ్కి డిమాండ్ ఉంది అని చెప్పి మనం ఎలా చెప్తాము అంటే అండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ నోట్ చేస్తున్నాం చూడండి. డిజైర్, మనీ, విల్లింగ్నెస్, ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా అన్న పాయింట్ని మనం డిటర్మైన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ డిజైర్. సో ఎక్స్ అన్న గూడ్కి మనకి డిజైర్ ఉంది. ఓకే, సో మన దగ్గర మనీ లేదు, బట్ విల్లింగ్నెస్ ఉంది, కోరిక ఉంది. సో దీన్ని మనం తీసుకోవాలి అని మనం విల్లింగ్నెస్, మన ఇంట్రెస్ట్ని మనం చూపిస్తున్నాం. సో ఇప్పుడు డిమాండ్ అనేది క్రియేట్ అవుతుందా? అవ్వదండి. క్లియరా? నెక్స్ట్, సో మనకి డిజైర్ లేదు, కోరిక లేదు, బట్ మన దగ్గర మనీ ఉంది, విల్లింగ్నెస్ ఉంది. సో డిమాండ్ అనేది క్రియేట్ అవుతుందా అండి? క్రియేట్ అవ్వదు. సో దెర్ ఈస్ నో డిమాండ్. సో లాస్ట్ సిచ్యువేషన్ చూడండి, మనకి డిజైర్ ఉంది, కోరిక ఉంది, మనీ ఉంది, విల్లింగ్నెస్ ఉంది. అంటే ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ ప్రైస్కి మన దగ్గర మనీ కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి, మనకి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది సింపుల్గా మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనకి ఫ్యాక్టర్స్ అన్నీ కనుక ఉంటేనే మనం ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది అని చెప్పి మనం చెప్తామండి. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ లా ఆఫ్ డిమాండ్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ని తీసుకొని మనకి డిమాండ్ ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అన్నది మనం డిస్కస్ చేస్తాం. సో చూడండి, సో ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ మీద డిమాండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే 1 by 1 ఈరోజు క్లాస్లో మనం ఫినిష్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి ప్రైస్ అండి. సో ప్రైస్కి డిమాండ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్, ఎలా అది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సరే, ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. నేను ఒక 3 సిచ్యువేషన్స్ని డ్రా చేస్తాను. ఎట్ ఫస్ట్, సో ఒక ఐస్ క్రీమ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంది. సో అప్పుడు మనం ఒకటే పర్చేస్ చేయగలుగుతాం, ఎందుకంటే మన దగ్గర 100 రూపీస్ అన్నది మనీ ఉంది అనుకుందామండి. ఒకే కండిషన్ తీసుకుందాం, వెన్ వీ హ్యావ్ ఓన్లీ 100 రూపీస్ ఆఫ్ క్యాష్. క్లియరా? 100 రూపీస్ ఉన్నప్పుడు ఒకవేళ ఐస్ క్రీమ్ యొక్క ప్రైస్ 100 అయితే మనం ఒకటే పర్చేస్ చేయగలుగుతాం, కరెక్టా? నెక్స్ట్, ఒకవేళ దాని ప్రైస్ 50 రూపీస్ అనుకోండి. సిచ్యువేషన్ 2 తీసుకుందాం. ఒకవేళ అదే ఐస్ క్రీమ్ ప్రైస్ 50 అనుకోండి, మనం ఎన్ని పర్చేస్ చేస్తామండి? 2 పర్చేస్ చేస్తాం. చూసారా, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్ ద సేమ్ మేనర్, ఒకవేళ దాని ప్రైస్ యొక్క 25 రూపీస్ అయింది అనుకోండి, మనం ఎన్ని డిమాండ్ చేస్తామండి? 4. చూసారా, ఎట్ ఏ పాయింట్ ఆఫ్ ప్రైస్, ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అన్నది చూడండి, ఒక పాయింట్ ఆఫ్ ప్రైస్ దగ్గర 100 ఉన్నప్పుడు ఒకటే తీసుకున్నాం, నెక్స్ట్ పాయింట్ దగ్గర మనకి 50 ఉన్నప్పుడు 2 డిమాండ్ చేస్తాం, ఎందుకంటే మన దగ్గర ఎక్సెస్ ఆఫ్ రూపీస్ 50 ఉంది. నెక్స్ట్ అది 25 అయింది అనుకోండి, ఒకవేళ అదే ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ అండి, చేంజెస్ ఏం లేదు, సేమ్ ప్రోడక్ట్ 50, ఈ 25 అయిందంటే 50 నుంచి మనం 4 అనేది డిమాండ్ చేస్తాం. ఇలా ప్రైస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందండి డిమాండ్ని. ఎగ్జాంపుల్కి, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం. బిజినెస్ మ్యాన్, సో బిజినెస్ మ్యాన్ మెయిన్ మోటివ్ ఏముంటుంది? ప్రాఫిట్. సో ఇప్పుడు తనకి ఎక్కువ ప్రాఫిట్ రావాలి అంటే తను ఏం చేయాలండి? ఎక్కువ సేల్స్ అనేది చేయాలి. సో ఎక్కువ సేల్ అవ్వాలి అంటే కస్టమర్స్ ఏం లైక్ చేస్తున్నారు, కస్టమర్ ఏం డిమాండ్ చేస్తున్నారు, అలాంటి ప్రోడక్ట్స్ని ఇతను పర్చేస్ చేస్తే అప్పుడు అలాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ని కస్టమర్స్ పర్చేస్ చేస్తారు. దానివల్ల ఇతనికి ప్రాఫిట్ అన్నది వస్తుంది, కరెక్టా? సో ఇప్పుడు ఇతనికి సేల్స్ పెరగాలి అంటే ఎలాంటి ప్రోడక్ట్ని ఇతను తీసుకొని వచ్చి సేల్ చేయాలి, అది ఎలా తెలుసుకోవాలి మనం అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సేమ్ మనం ఎలా అయితే ప్రైస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాము, అలాగే మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటని మనం చూద్దాం.
ఎగ్జాంపుల్కి. ఇక ప్రైస్ చూడండి, సేమ్ పైన ఎగ్జాంపుల్నే కన్సిడర్ చేస్తూ నేను ఇంకొక ఎగ్జాంపుల్ని లింక్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మనకి అరౌండ్ 2017 ఆ టైంలో బర్డ్ ఫ్లూ అని ఒక డిసీజ్ వచ్చిందండి, కరెక్టా? సో బర్డ్ ఫ్లూ వచ్చినందువల్ల దానివల్ల ఏమైంది అంటే ప్రైస్ ఆఫ్ చికెన్ అన్నది చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఎవరు పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. లైక్ ఎగ్జాంపుల్, సో ఎట్ దట్ టైమ్ 2017 ఆ టైంకి ఈ ప్రైస్ ఆఫ్ చికెన్ పర్ కేజీ ఎంత ఉండొచ్చు అంటే, నేను రఫ్ అమౌంట్ ఒకటి చెప్తానండి. ఎగ్జాంపుల్కి 10 రూపీస్ అనుకుందాం, బికాస్ నో వన్ ఈస్ పర్చేసింగ్ ద చికెన్. ఓకే, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇతను 10 రూపీస్ చేశాడు. లైక్ ఈ ఫ్లూ రాకముందు ఒకవేళ 100 రూపీస్ పర్ కేజీ అనుకుందాం, చూసారా? 1 పార్ట్ వచ్చేసింది, అది ఒక పార్ట్కి వచ్చేసింది. అంటే 100 ఉండే ప్రోడక్ట్ ప్రైస్, చికెన్ ప్రైస్ ఎంతకు వచ్చిందండి? 10 రూపీస్కి వచ్చింది. చూడండి, పైన చెప్పిన ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని 100 రూపీస్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ ఒకటి పర్చేస్ చేసాం, 25 ఉన్నప్పుడు 4 టైమ్స్ పర్చేస్ చేసాం మనం. సేమ్ మేనర్ ఇక్కడ 100 పర్ కేజీ ఉంది, ఓకే. ఇప్పుడు 100 నుంచి 10కి వచ్చింది, ఇప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా పర్చేస్ చేయాలి కదా. నో, మనం పర్చేస్ చేయలేదని. ఎందుకు పర్చేస్ చేయలేదు అంటే లైఫ్ థ్రెట్ అవుతుంది మనకు అది. ఎందుకంటే మన హెల్త్ కంటేను ఎక్కువ ఏం కాదు కదండి. ఇన్ ద సేమ్ మేనర్ ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల సో పీపుల్లో ఒక ఫియర్ అన్నది క్రియేట్ అయిపోయింది. ఎలాంటి ఫియర్ అనేది క్రియేట్ అయిందంటే, ఒకవేళ మనం చికెన్ని కన్జ్యూమ్ చేస్తే మనకి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం సిక్ అయిపోతామన్న ఒక ఫియర్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ప్రైస్ 10 అయినా ఎవరు కూడా దాన్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిలేదు. సో ఇక్కడ ప్రైస్ అనేది ఎఫెక్ట్ ఉందా లేదా అండి ఇక్కడ అంటే, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ ప్రైస్ అన్నది కాదండి, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లైక్ ఇక్కడ 10 అయింది, మెజారిటీ ఆఫ్ పాపులేషన్ పర్చేస్ చేయలేదు అంటున్నాం. బట్ కొంతమంది ఉంటారండి, ప్రైస్ తగ్గింది కదా అని చెప్పి ఎక్కువ కన్జంప్షన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి అంటే, మనం లా ఆఫ్ డిమాండ్ కానీ లా ఆఫ్ సప్లై కానీ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం క్లారిటీ తెచ్చుకోవాలి అంటే, అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్. సో ఈ ఒక్క పాయింట్ని మన మైండ్లో ఉంచుకోవాలండి. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. మనం లా ఆఫ్ డిమాండ్ లా ఆఫ్ సప్లై డిస్కస్ చేసే ముందు, ఇంకా ఫర్దర్గా వెళ్ళే ముందు ఈ ఒక్క పాయింట్ని మనం డిస్కస్ అన్నది చేయాలి. దీన్ని మనం ఒక వర్డ్తో కూడా పిలుస్తామండి, సెట్రీస్ పారిబస్ అని చెప్తాం మనం. అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్, ఓన్లీ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిమాండ్ అండ్ ప్రైస్. ఇక్కడ మనం ఎలాంటి రిలేషన్షిప్ని చూస్తాము అంటే డిమాండ్ అండ్ దాని యొక్క ప్రైస్. సో ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా? నో, మనం వాటిని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. పైన ఎగ్జాంపుల్లో మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ తగ్గుతుంది అంటే మనం ఏం చేసామండి, సింపుల్గా ఎలాంటి పాయింట్స్ తీసుకున్నాం, ఎక్కువ కన్సూమ్ చేయడానికి మనం ప్రిఫర్ చేసినాం. సేమ్ మేనర్లో 100 రూపీస్ ప్రైస్ ఉండే చికెన్ మనకి 10 రూపీస్ అయ్యింది అంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా పర్చేస్ చేయడానికి? నో, ఎందుకంటే హెల్త్ ఎఫెక్ట్ అన్నది మనకి ఒకటి ఇంపాక్ట్ అన్నది ఉంది. సో ఈ లా ఆఫ్ డిమాండ్లో మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు ఓన్లీ ఈ 2 ఫ్యాక్టర్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అవేంటి? డిమాండ్, ప్రైస్. సార్ రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని ఏం చేయాలని చెప్తున్నామండి, మనం కాన్స్టెంట్గా ఉంచాలి. అంటే అవేమీ చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అవ్వకుండా మనం ఏం చేయాలి, వీటిని కాన్స్టెంట్గానే ఉంచాలి. క్లియరా? ఇప్పుడు 1 by 1 మనం ఒక ఎగ్జాంపుల్ ఇలస్ట్రేషన్తో మనం ముందుకెళ్తాం, ఏ ఫ్యాక్టర్స్ మనకి డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని. సో ప్రైస్ ఆఫ్ కమోడిటీ. సో ప్రైస్ ఆఫ్ కమోడిటీ అనేది ఒక పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం. డిమాండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం దీంతో కంటిన్యూ చేద్దామండి. కమోడిటీ అంటే ఏంటి? గూడ్స్. సో ఎకనామిక్స్లో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం కమోడిటీస్ అన్న ఒకటి డిఫైన్ చేస్తామండి. క్లియరా? సో ప్రైస్ ఆఫ్ కమోడిటీస్, ఈ కమోడిటీస్ ప్రైస్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అన్న దానికంటే ముందు ఈ కమోడిటీస్ ఎన్ని టైప్స్లో ఉంటాయి అన్నది మనం ఒకసారి చూద్దామండి. ఎగ్జాంపుల్కి కాంప్లిమెంటరీ గూడ్స్ అండ్ సబ్స్టిట్యూట్ గూడ్స్.
కాంప్లిమెంటరీ గూడ్స్ అండ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అని టూ గూడ్స్ని మనం ఈ ఎగ్జాంపుల్లో చూద్దామండి, ఈ కాన్సెప్ట్లో చూద్దాము. సో వాట్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి అంటే ద గూడ్స్ విచ్ ఆర్ కన్జ్యూమ్డ్ సైమల్టేనియస్లీ. క్లియరా? సో సైమల్టేనియస్లీ అంటే ఏంటి అంటే టుగెదర్. అంటే మనం ఇక్కడ గూడ్స్ని ఎలా కన్జ్యూమ్ చేస్తాము అంటే ఒకేసారి కన్జ్యూమ్ చేస్తామండి. అంటే టూ గూడ్స్ని మనం మిక్స్ చేసి యూజ్ చేస్తాం. సో ఈ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి అన్నది, ఎలా వీటికి డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి మనం చూద్దామండి. అంటే ఎలా మనం సైమల్టేనియస్గా టుగెదర్గా ఎలాంటి గూడ్స్ని మనం యూజ్ చేద్దాం అనేది ఒక ఎగ్జాంపుల్లో మనం చూద్దాము. సో కాంప్లిమెంటరీ గూడ్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి మనం. కార్ అండ్ పెట్రోల్, కార్ అండ్ ఫ్యూయల్ తీసుకోవచ్చు మనం. వీటి మధ్య యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందండి బిట్వీన్ కార్ అండ్ ఫ్యూయల్. ఎందుకు అంటే కార్ ప్రైజెస్ తగ్గంగానే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఫ్యూయల్కి డిమాండ్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. సో దెర్ ఈజ్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద గూడ్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్. ఇన్వర్స్ రిలేషన్షిప్ అనొచ్చండి మనం. క్లియర్? సో సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటి సార్? ఒక గూడ్కి బదులుగా మనం ఇంకొక గూడ్ని మనం యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్కి సో టీ అండ్ కాఫీ. సో టీ అండ్ కాఫీ అన్నది మన ఇండియాలో మనం డే టు డే లైఫ్లో కన్జ్యూమ్ చేసే వన్ ఆఫ్ ది బెవరేజెస్ అనొచ్చు మనం. సో ఇవి రిఫ్రెష్మెంట్ పర్పస్కి మనం యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం టీ అండ్ కాఫీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామో, సో ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఎ టీ ఇంక్రీజెస్ దెన్ డిమాండ్ ఫర్ కాఫీ విల్ బి డిక్రీజెస్. ఎగ్జాంపుల్ చూడండి. సో టీ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం మనం పర్ కేజీ. సో కాఫీ ప్రైస్ వచ్చి 150 రూపీస్ పర్ కేజీ. క్లియర్ అని? సో చూడండి, మనం ఒకవేళ షాప్కి వెళ్ళి మనం పర్చేస్ చేద్దాం అనుకున్న టీ కాఫీ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో మనం వెళ్ళి ప్రైసెస్ కంపేర్ చేస్తాం. యాజ్ అన్ ఇండియన్, మనం యాజ్ అన్ ఎకనామిక్ మ్యాన్ మనం ఏం చేస్తామంటే ప్రైస్ కంపారిజన్ అన్నది చేస్తాం. ఇక్కడ టీ ప్రైస్ కాఫీ ప్రైస్ చెక్ చేసుకున్నామంటే టీ ప్రైస్ మనకి 100 పర్ కేజీ ఉంది, కాఫీ ప్రైస్ వచ్చేసి 150 పర్ కేజీ ఉంది. మనం నార్మల్గా దేన్ని చూస్ చేస్తాం? ఏ ప్రోడక్ట్కి అయితే లో ప్రైస్ ఉందో దాన్ని చూస్ చేయడానికి మనం ప్రియారిటీని చూపిస్తాం. సేమ్ ఇక్కడ మనం దేన్ని చూస్ చేస్తామంటే టీని మనం పిక్ చేస్తాం. చూసారా? అంటే ఒక ప్రోడక్ట్కి బదులుగా మనం ఇంకొక ప్రోడక్ట్ని మనం చూస్ చేస్తాం. దోస్ ఆర్ సబ్స్టిట్యూట్ గూడ్స్. సబ్స్టిట్యూట్ బై నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది, ఒకదాని బదులు ఇంకొకటి సబ్స్టిట్యూట్ అంటున్నాం మనం. ఇదే ఎగ్జాంపుల్ని మనం రివర్స్ చేసైనా థింక్ చేయొచ్చండి. ఒకవేళ టీ ప్రైస్ కనుక 150 అయి ఉండి కాఫీ ప్రైస్ కనుక 100 పర్ కేజీ అయి ఉంటే మనం ఆబ్వియస్గా దేన్ని చూస్ చేస్తాం? కాఫీనే చూస్ చేస్తాం. ఎందుకంటే కంపారిటివ్లీ టీ కాఫీ అన్నది 50 రూపీస్ తక్కువకే ఉంది కాబట్టి మనం కాఫీని చూస్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ అంటే కమోడిటీ యొక్క ప్రైస్ని బేస్ చేసుకొని మన డిమాండ్ అన్నది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ మనం చూద్దామండి ఎలా డిమాండ్ ఎఫెక్ట్ అవుతుంది అని. ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. సో ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, మన ఇన్కమ్ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే దీని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఎగ్జాంపుల్కి సపోజ్ స్టూడెంట్ లైఫ్ అనుకుందామండి. స్టూడెంట్ తన లైఫ్లో తనకు వచ్చే ఇన్కమ్ తీసుకుందాం, నార్మల్గా పాకెట్ మనీ మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం 5000 రూపీస్ పర్ మంత్ అనుకుందాం. సో ఎట్ ద స్టూడెంట్ ఏజ్ తను ఈ 5000 రూపీస్ పర్ మంత్ తనకు వచ్చే ఇన్కమ్తో తన ఎగ్జాంపుల్కి ఒకవేళ 5 ఇడ్లీ కన్జ్యూమ్ చేశారనుకోండి పర్ డేకి తన కెపాసిటీ. ఓకే, సో దీన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. సో మనం సిఎంఏ కానీ సిఏ కానీ క్వాలిఫై అయినాం అనుకోండి. సో ఇప్పుడు మన ఇన్కమ్ 1 lakh పర్ మంత్ అనుకుందాం. ఇన్కమ్ అన్నది ఇంక్రీజ్ అయింది కదా, ఇక మన కన్జంప్షన్ ఆఫ్ ఇడ్లీ అనేది ఇంక్రీజ్ అవుతుందా అండి? ఎగ్జాంపుల్కి 20 ఇడ్లీ ఏమైనా కన్జ్యూమ్ చేయగలుగుతామా మనం? నో. ఇక్కడ ఇంపాక్ట్ ఏమి ఉండదండి. అంటే ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ని బేస్ చేసుకొని ఇన్కమ్ పెరుగుతుంది అంటే మనం దాన్ని సైమల్టేనియస్గా మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ కూడా మనం ఎక్కువ పర్చేస్ చేసి ఎక్కువ కన్జ్యూమ్ చేయగలుగుతామా? నో. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది ఉండదండి. సో ఇది వన్ ఆఫ్ ది ఎఫెక్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం మనం. ఎలా చేయొచ్చు అన్నది ఒక పాయింట్లో మనం డిస్కస్ చేద్దాము. సో క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఎసెన్షియల్ గూడ్స్ చూద్దామండి. క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఎసెన్షియల్ గూడ్స్ ఆర్ ఫుడ్
the demand will not increase by increase in income. సో ఇదొక పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి దానికి ఎక్స్ప్లెనేషన్ పర్పస్కి. చూడండి, ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఎసెన్షియల్ గూడ్స్ ఆర్ ఫుడ్, ద డిమాండ్ విల్ నాట్ ఇంక్రీజ్ బై ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుండగా మనం దాని యొక్క కన్జంప్షన్ అనేది మనం ఇంక్రీజ్ చేయలేమండి, ఎందుకంటే కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. మరి దేంట్లో చేంజ్ ఉంటుంది మన ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే? సో పాయింట్స్ చూద్దాం. సో దేంట్లో ఇది ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ గూడ్స్ అండి. నార్మల్ గూడ్స్లో మనకి ఇన్కమ్ కనుక ఇంక్రీజ్ అయితే దీని యొక్క డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు సార్, ఎలా? ఒక ఎగ్జాంపుల్లో మనం దీన్ని ఇలస్ట్రేట్ చేద్దామండి. ఒక ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఎక్స్ అనే ఎంప్లాయీ ఉన్నాడు అనుకుందాం, ఎంప్లాయీ ఎక్స్. సో ఎక్స్ అనే ఎంప్లాయీకి పర్ మంత్ ఇన్కమ్ 10,000 రూపీస్ వస్తుంది అనుకుందాం. సో తనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, బైక్ అండ్ కార్. ఇప్పుడు దేన్ని చూస్ చేస్తాడండి తను? ఆబ్వియస్లీ బైక్నే చూస్ చేస్తారు బేస్డ్ ఆన్ హిస్ ఇన్కమ్. సో నెక్స్ట్, సో ఈ ఎంప్లాయీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హార్డ్ వర్క్ చేశాడు, ఓకే. సో తనకి ప్రమోషన్స్ వచ్చాయి. ఎక్స్ అనే ఎంప్లాయీకి, సేమ్ ఎంప్లాయీకి 10,000 నుంచి 1 lakh రూపీ ఇన్కమ్ పర్ మంత్ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా తను బైక్నే ప్రిఫర్ చేస్తారా? నో. తన ఇంట్రెస్ట్, తన ప్రయారిటీ అనేది దేనికి షిఫ్ట్ అవుతుందండి? కార్కి షిఫ్ట్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే సో ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫుడ్డే తీసుకుందాం మనం. ఈ ఫుడ్ని బేస్ చేసుకున్నామంటే మన మనీ ఇంక్రీజ్ అవుతుంది, మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే, మన దగ్గర ఉండే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం కన్జంప్షన్ సైమల్టేనియస్గా పెంచలేం టు ద ఎక్స్టెంట్. బట్ నార్మల్ గూడ్స్కి మాత్రం దీన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్, మన దగ్గర ఉండే ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం ఒక గూడ్ని యూజ్ చేస్తాం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే ఈ ఇన్కమ్ 1 lakh అవ్వడం వల్ల మనం ఏం చేస్తాం, మన ప్రయారిటీ అనేది మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి మనం. ఈ గూడ్స్లోనే ఇలా మన ప్రియారిటీ చేంజ్ అయ్యే గూడ్స్లోనే ఇంకొంచెం క్లారిటీ చూద్దాం మనం. ఇన్ఫీరియర్ గూడ్స్ తీసుకుందాం. ఇన్ఫీరియర్ గూడ్స్. సో ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటంటే లో క్వాలిటీ గూడ్స్ అండి. అట్ ప్రెసెంట్ దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పొచ్చు. ఇనీషియల్గా మనకు అవి బెస్ట్ క్వాలిటీ గూడ్స్ ఏనండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే మన ఇన్కమ్ పెరుగుతూ ఉండడం వల్ల మనకు ఆ గూడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ప్లస్ అది మనకి చాలా లో అనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే బెస్ట్ గూడ్ లేదా సుపీరియర్ గూడ్కి మన ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఎలా అన్నది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. సో మిస్టర్ ఏ ఉన్నారండి. మిస్టర్ ఏ అనే పర్సన్, సో తనకి పర్ ఇయర్ వచ్చే ఇన్కమ్ 3 lakhs అనుకుందాం. సరే ఇప్పుడు ఇతనికి కార్ రిక్వైర్మెంట్ ఉంది. సరే ఎలాంటి కార్ తీసుకుంటాడు? మనం ఒక 2 కార్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. BMW ప్లస్ ఆల్టో. సో సుజుకి కంపెనీ ఆల్టో తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఏ కార్ని చూస్ చేస్తాడు మిస్టర్ ఏ? ఆల్టోనే చూస్ చేస్తారు. సార్ ఎందుకు చూస్ చేస్తాడు అంటే తన ఇన్కమ్ ఆ లెవెల్ వరకే ఉంది. సార్ తన ప్రియారిటీ అనేది ఆల్టోకే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇదే ఎగ్జాంపుల్ని ఇంప్రొవైజ్ చేద్దాము. సో 5 lakhs అయింది ఇన్కమ్ పర్ ఇయర్. సో BMW ప్రిఫర్ చేస్తారా? నో. స్టిల్ తను ఆల్టోనే యూస్ చేస్తాడు. సో ఈ ఇన్కమ్ 10 lakhs అయింది. సో BMW చూస్ చేస్తాడా? నో. తన ప్రియారిటీ మొత్తం ఆల్టోకే ఉంటుంది. సో చూడండి, సో 70 lakhs అయింది అనుకుందాం. సో ఇప్పుడు తను ఏం చేస్తాడంటే తన ప్రియారిటీని BMWకి షిఫ్ట్ అవుతుంది. తను ఇంకా ఆ ఇన్కమ్ ఎర్న్ చేసే కెపాసిటీకి వచ్చిన తర్వాత ఆల్టో అన్నది తనకి ఇన్ఫీరియర్ గూడ్ అయిపోతుంది, లో క్వాలిటీ గూడ్ అయిపోతుంది. ఎందుకు అంటే తన ఇన్కమ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో అతను ఏం థింక్ చేస్తాడు అంటే నేను బెస్ట్, దీంట్లో నాకు వచ్చే ఇన్కమ్లో నేను ది బెస్ట్ని చూస్ చేయాలి అని ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ విత్ ఆల్టో అతను ఏం చేస్తాడు, BMWకి షిఫ్ట్ అవుతాడు. క్లియర్ అని? సో ఇలా మనం ఎగ్జాంపుల్ని ఫిక్స్ చేయొచ్చండి. ఎందుకంటే మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మనం 3 గూడ్స్ని చూసాము. ఎసెన్షియల్ గూడ్స్, నార్మల్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. వీటిల్లో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చూసాం. ఇంకా కంటిన్యూ చేద్దాము. ఇంకొక ఫ్యాక్టర్ దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అండి. కస్టమర్ కానీ కన్జ్యూమర్ కానీ అనొచ్చు. కన్జ్యూమర్నే తీసుకోవాలి మనం, ఎందుకంటే ఎవరైతే గూడ్స్ని యూస్ చేస్తారో అతన్ని మనం కన్జ్యూమర్ అంటాం. కస్టమర్ అనే వర్డ్ని యూస్ చేసామనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ మళ్ళీ దాన్ని రీసేల్ పర్పస్ చేయొచ్చు. కానీ కన్జ్యూమర్ అన్నామంటే పర్చేస్ చేసినప్పుడు ఆబ్వియస్గా తనే దాన్ని యూస్ చేయాలి. కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అండి. ఈ యొక్క ఫ్యాక్టర్ చూద్దాం ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. టేస్ట్ ఆర్ ప్రిఫరెన్స్.
టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అనేది ఒక పాయింట్ చూద్దామండి. సో టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుంది అంటే ఒకే గూడ్‌ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ గాని, వాళ్ళ టేస్ట్ గాని, దాంట్లో ఉండే వాళ్ళ లైకింగ్ వాళ్ళు లైక్ చేసే ఆ గూడ్ మీద ఉండే డిమాండ్ గాని చేంజ్ అవుతుంది. ఇది ఎలా? ఎగ్జాంపుల్‌కి ఎక్స్ అని ఒక పర్సన్‌ని తీసుకుందాం. తను లాస్ట్ ఒక 10, 20 ఇయర్స్‌గా తను ఏం చేస్తున్నాడంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ యూజ్ చేస్తూ ఉన్నాడండి తను. బ్లాక్ అండ్ వైట్ టీవీ. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏమైంది అంటే తన నెయిబర్స్ అందరూ ప్లస్ తన కొలీగ్స్ కానివ్వండి, ఇంకెవరైనా తన లొకాలిటీలో ఉన్న వాళ్ళు కానీ, తన సొసైటీలో గానీ ఏం చేస్తున్నారంటే అందరూ కలర్ టీవీస్‌ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. కలర్ టీవీస్ లైక్ ఎల్‌సీడీ, ఎల్ఈడీ. సో మనకి వెరైటీస్ ఆఫ్ టీవీస్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఎక్స్ అన్న అతనికి ఏమవుతుంది అంటే తన ఇంట్రెస్ట్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఇంకా నేను ఎన్ని రోజులు ఇలా యూజ్ చేయాలి? ఈ ఓల్డ్ టీవీ, బాక్స్ టీవీస్ మనం కూడా కాంపాక్ట్ టీవీకి షిఫ్ట్ అవుదాం. మనం కూడా అప్‌గ్రేడ్ అవుదాం అని చెప్పి తన టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ వల్ల తనేం చేస్తాడు? తను వర్కింగ్‌లోనే ఉంటుంది ఓల్డ్ టీవీ. బట్ న్యూ దానికి షిఫ్ట్ అవుతాడు. ఇన్ ద సేమ్ మేనర్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనం. ఓల్డ్ మొబైల్ ఫోన్స్ ఏదైతే కీప్యాడ్ ఉండే బటన్స్ ఉండే మొబైల్ ఫోన్స్ ఉంటాయో, సో అవి స్టిల్ వర్కింగ్‌లో ఉన్నా సరే చాలామంది ఏం చేస్తారంటే నేను అప్‌గ్రేడ్ అవ్వాలి. టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్స్‌కి నేను షిఫ్ట్ అవ్వాలి అని వాళ్ళ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్‌ని ఏం చేస్తారండి షిఫ్ట్ చేసుకుంటారు టువర్డ్స్ దట్ గుడ్. ఇలా ఈ యొక్క ఫ్యాక్టర్ వల్ల కూడాను డిమాండ్ అన్నది ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనల్ని డిమాండ్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఈ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మనకి డిమాండ్ అన్నది చేంజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే క్లాసెస్‌లో మనం ఇంకా డీటెయిల్‌గా ఈ డిమాండ్‌లో ఎలాంటి గ్రాఫ్స్ ఉంటాయి, ఎలా మనం వాటి యొక్క మూవ్‌మెంట్‌ని డిడక్ట్ చేస్తాము, ఇంకా ఫర్దర్‌గా వచ్చే టాపిక్స్‌ని మనం డిస్కస్ చేస్తామండి. థ్యాంక్ యూ.